రేణుకని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలనుకున్న స్వాతి తనకి తట్టిన ఉపాయంతో ఇలా అనుకుంటుంది. తన చెల్లెలి కోసం తెచ్చిన చీరని తనకి దక్కకుండా చేయాలని అనుకుంది. ఇక మనోజ్ వాళ్ల చెల్లి వచ్చిందనగానే స్వాతి తలుపు తీస్తుంది. తనని చూసి మనోజ్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే రేణుక కోసం మనోజ్ తెచ్చిన చీర స్వాతి తన స్వార్థంతో కట్టుకుంది. ఏంటి నువ్వీ చీర కట్టుకున్నావు? ఈ చీరకేమైందన్నయ్య, చాలా బాగుంది కదా. అది కాదు చెల్లి అని చెప్పి తన మనసులో, ఇప్పుడు నేను ఈ చీర చెల్లి కోసం తెచ్చానని చెప్తే స్వాతి కట్టుకున్నందుకు చెల్లి బాధపడుతుంది. చెప్పకపోవడమే మంచిదిలే అని అనుకొని, ఏం లేదులే చెల్లి, నువ్వు ఇలా వచ్చి కూర్చో. ముందు ప్రయాణం చేసి అలసిపోయావు కదా. పర్వాలేదన్నయ్య, నువ్వు ఇలా కూర్చో, నేను రాఖీ కడతాను. వదిన, మీరు కూడా అన్నయ్య పక్కన కూర్చోండి. నేనెందుకులే అమ్మా, మీ అన్నయ్య ఉంటే చాలు కదా. మీ అన్నయ్యకి కట్టు చాలు. చెల్లి అది అలాగే అంటుంది, తన గురించి తెలుసు కదా, నువ్వు కట్టు. రేణుక అన్నయ్యకు చాలా సంతోషంగా రాఖీ కడుతుంది. నన్ను క్షమించు చెల్లి, నేను ఈ సంవత్సరం నీకు చీర కొనలేకపోయాను. ఈ కొంత డబ్బు మాత్రం ఇవ్వగలను. మరేం పర్వాలేదన్నయ్య, నేను చీర డబ్బు ఏది ఆశించి రాలేదు. ఈరోజు రాఖీ పండుగ కదా, నాకంటూ ఉన్నది నువ్వే కదా అన్నయ్య. మన బంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకొని సంతోషంగా రాఖీ కడతాను. ఈ డబ్బు కూడా వద్దన్నయ్య, నీ దగ్గరే పెట్టుకో, ఖర్చులకి పనికొస్తాయి. ఇక నేను ఇంటికి వెళ్తానన్నయ్య. ఏంటి చెల్లి, అప్పుడే వెళ్ళిపోతావా? కాసేపు ఉండు, తినేసి వెళ్ళు. అప్పుడు స్వాతి కలక చేసుకుని, హా, వెళ్ళు వెళ్ళు, మళ్ళీ ఆలస్యమవుతుంది. స్వాతి, నువ్వు నోరు మూసుకొని ఉంటావా? నేను నోరు మూసుకొని ఎందుకనుండాలి అని వెటకారంగా అంటుంది. చెల్లి, దాని మాటలు నువ్వేమాత్రం పట్టించుకోకు. నువ్వు ఇంట్లోకి రా, తిని వెళ్ళు. పర్వాలేదన్నయ్య, మళ్ళీ ఆలస్యమైతే ఇంట్లో అత్తయ్య వాళ్ళు తిడతారు. సరేలే రేణుక, నేను నిన్ను బస్టాండ్ వరకు దిగబెడతాను. సరే అన్నయ్య అని చెప్పి మనోజ్ రేణుకను తీసుకుని బస్టాండ్ వరకు వెళ్తాడు. నన్ను క్షమించు చెల్లి, నా వలన నువ్వు బాధపడాల్సి వచ్చింది. నాకేం బాధ లేదన్నయ్య, నువ్వు వదిన సంతోషంగా ఉన్నారు, నాకది చాలు. అమ్మా నాన్నల్ని బాగా చూసుకో. ఏమో చెల్లి, మీ వదినకి మన అమ్మా నాన్న అంటే లెక్కలేదు. తానిక్కడ ఉండాలి అని అనుకోవట్లేదు. వేరుగా కాపురం పెడదామని నన్ను చావగొడుతుంది. అయ్యో అవునా, మరెలా అన్నయ్య? ఏమో చెల్లి, అర్థం కావట్లేదు. బస్సు వచ్చింది చెల్లి, ఇక నువ్వు వెళ్ళు. అలాగే అన్నయ్య, నువ్వు జాగ్రత్త. అని చెప్పి రేణుక బస్సెక్కి వెళ్ళిపోతుంది. ఇక మనోజ్ ఇంటికి వెళ్ళిపోతాడు. కోపంతో స్వాతిని, స్వాతి, స్వాతి, ఛీ, నీకింత కుళ్ళు ఉంది అని అస్సలు అనుకోలేదు. నా చెల్లి కోసం నేనెంతో ప్రేమగా కొన్న చీరని నువ్వు కట్టుకుని నువ్వు నన్ను నా చెల్లిని బాధ పెట్టావు. నేను మీ చెల్లినేం బాధ పెట్టలేదు. నాకు ఆ చీర చాలా బాగా నచ్చింది. కట్టుకోవడం తప్ప మీరు 2 చీరలు తెచ్చుంటే ఈ గొడవే ఉండదు కదా. రాఖీ పండుగ సందర్భంగా నేను చీర కొన్నాను ఒక అన్నగా. నీకు మీ అన్నా తమ్ముడు ఉన్నారు కదా, మరి నువ్వు వాళ్ళకి రాఖీ కట్టడం కోసం ఎందుకు వెళ్ళలేదు? తెలిసి కూడా ఎందుకు అడుగుతారు? వాళ్లే నాతో సరిగ్గా మాట్లాడారు కదా. నువ్వు సరిగా ఉంటే నీ వాళ్ళు కూడా సరిగా ఉంటారు. ఏ రోజు నువ్వు వాళ్ళని ప్రేమగా చూడలేదు, అందుకని నిన్ను కూడా ఎవరూ చూడరు. కానీ నేను అలా కాదు. నాకు నా చెల్లి అంటే చాలా ఇష్టం. మా చెల్లితో మాట్లాడకుండా కానీ చూడకుండా కానీ నేను ఒక్కరోజు కూడా ఉండలేను. ఈ బంధం విలువ నీకు తెలియదు అని చెప్పి మనోజ్ బాధగా వెళ్ళిపోతాడు. కాని స్వాతి మాత్రం కోపంతో ఊగిపోతుంది. నన్ను ఇన్ని మాటలంటారా? మీ అన్నా చెల్లెలి బంధం ఇలా ఇంకెంతకాలం ఉంటుందో నేను కూడా చూస్తాను. నాతో పెట్టుకున్నారు కదా, ఇక ఈ ఇద్దరిని నేను విడదీస్తాను అని చెప్పి స్వాతి తన మనసులో అనుకుంటుంది. ఇక అలా ఆ రోజు ముగిసిపోతుంది. స్వాతి ఇంట్లో వాళ్లని తన మాటలతో కాల్చుకు తినేది. ఇక మనోజ్నైతే బాగా ఇబ్బంది పెట్టేది. ఒకరోజు హఠాత్తుగా స్వాతి, ఏవండి, నాకిక్కడ ఉండాలని లేదు, మనం వేరే కాపురం పెడదాం. ఇలా అందరితో కలిసి ఉండటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త గొడవేంటి? ఇప్పుడు నీకిక్కడ ఏం తక్కువైందని? నాకిక్కడ మనశ్శాంతి లేదు. పొద్దంతా నీ పిచ్చి పట్టినమ్మతో రోజు వేగలేకపోతున్నాను. నువ్వు నీ దుష్టబుద్ధితో చూస్తున్నావు కనుక నీకు అలా అనిపిస్తుంది. అదంతా నాకు తెలీదు. మనం వేరే ఊరు వెళ్ళిపోదాం, లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నీ పుట్టింట్లో కూడా నీకు విలువలేదు, అక్కడికెళ్ళేం చేస్తావు? విలువలేని పుట్టింట్లో అయినా ఉంటానేమో కాని ఈ ఇంట్లో మాత్రం ఉండను. సరేలే,
మా చెల్లి వాళ్ళు పట్నంలో ఉంటారు కదా, మనం కూడా అక్కడికే వెళ్దాం. ఎందుకు? మీ చెల్లిగారి దర్శనం నేను రోజూ చేసుకోవడానికా? నేను అలా ఏం చెప్పలేదు. చెల్లి వాళ్ళు అక్కడే ఉంటున్నారు కదా, అన్ని విషయాలు తెలుస్తాయని అన్నానంతే. ఇది అంతా వింటున్న కనకయ్య, అదేంట్రా, మీ అమ్మను నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? లేదంటే మీ ముసలి ప్రాణాలను పట్టుకుని మేము కూడా ఇక్కడే ఆగిపోవాలా ఏంటి? అమ్మా స్వాతి, కొంచెం మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంటి? ఏంటిరా, నీ భార్య నన్ను మీ అమ్మను ఇన్ని మాటలంటుంది, కాని నువ్వు మాత్రం మౌనంగా ఉంటున్నావు. మాపై నీకు ఉన్న బాధ్యత, విలువ ఇదేనా? మనోజ్ కంగారు పడుతూ ఏం చెప్పాలో అర్థం కాక, అంటే నాన్న, అది ఇంకా చాలు, నాకు అర్థమైంది అని చెప్పి కనకయ్య బాధగా వెళ్ళిపోతాడు. ఏవండి, నేను వెళ్ళి బట్టలు సదిరి పెడుతున్నాను అని చెప్పి స్వాతి కూడా వెళ్ళిపోతుంది. ఇంక మనోజ్ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఛీ నా బ్రతుకు, ఇటు దీంతో వేగలేక నాన్నకి సమాధానం చెప్పలేక మధ్యలో నేను చేస్తున్నా. ఇక ఊరిలో నుండి వెళ్ళిపోతే నా మాట అంటే ఇంకా అస్సలు లెక్క లేకుండా పోతుంది. దాన్ని ఆపడమైతే నా వల్ల కాదు, ఇక భరించడం తప్ప వేరే మార్గం లేదు. చచ్చినట్లు స్వాతి మాట వినాలి అని అనుకుని మనోజ్ నిరాశపడతాడు. ఇక చేసేదేం లేదు అని. అలా సాయంత్రం అవుతుంది. అందరూ కూర్చొని తింటుంటారు. నాన్నా, మేం రేపు ఉదయాన్నే వెళ్తున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి. సరే, వెళ్ళి చావండి. మళ్ళీ నాకెందుకు చెప్పడం? వెళ్లే ముందు మీకు చెప్పకుండా ఎలా వెళ్తాం నాన్నా? సరే సరే అని చెప్పి కనకయ్య చిరాకు పడతాడు. మరుసటి రోజు ఉదయం, ఏవండి, నేను రెడీ, వెళ్దాం. సరే అమ్మా, నాన్నా, మేం వెళ్తున్నాము. మంచిది, వెళ్ళు. స్వాతి మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముసలివారి గొడవ ఆ రోజుతో పోయిందని. ఇక సాయంత్రం వరకు స్వాతి, మనోజ్ రేణుక ఇంటికి చేరుకుంటారు. అన్నయ్య, వదిన, రండి. ప్రయాణం బాగా జరిగిందా? రండన్నయ్య, కూర్చోండి. ఎప్పుడో పొద్దున ఇంట్లో నుండి బయటకు వెళ్తే ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నాం. నిన్ను చూడగానే నా అలసట అంతా పోయింది. అబ్బా, వచ్చామో లేదో మొదలు పెట్టేశాడా అని స్వాతి తన మనసులో అనుకుంటుంది. ప్రయాణం అయితే బాగానే ఉందిలే. చెల్లి, బావ కనిపించట్లేదేంటి? ఆయన ఇంకా రాలేదన్నయ్య, కొద్దిసేపట్లో వచ్చేస్తాడు. అవునా, సరే చెల్లి. ఇల్లు బాగా చిన్నదిగా ఉంది కదా, ఎలా ఉంటున్నారు మరి? మాకు వచ్చే జీతంలో ఈ ఇల్లు గడిచిపోతుంది. అది చాలు వదినా. ఉన్నదాంతో తృప్తి చెందడం కంటే వేరే సంతోషం ఉండదు కదా వదినా అని రేణుక చక్కగా సమాధానమిస్తుంది. కాని స్వాతికి కోపం వస్తుంది. అవునవునులే. చెల్లి, చిన్నది త్వరగానే పడుకుంది. అన్నయ్య, చిన్నది రోజు త్వరగానే పడుకుంటుంది. ఇలా అందరూ మాట్లాడుతూ ఉండగా ఈలోగా రమణ ఇంటికి వస్తాడు. రేయ్ మనోజ్, ఎప్పుడు వచ్చావు? చెల్లెలు కూడా వచ్చింది. ఇంట్లో అంతా కులాసేనా? ఇందాకే వచ్చాం బావా, అందరూ బాగున్నారు. మీరెలా ఉన్నారన్నయ్య? నాకేంటమ్మా, నేను బాగానే ఉన్నాను. అన్నయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా, అయినా కూడా మీరు ఆలస్యంగా వచ్చారేంటి? మా ఓనర్ ఇవాళ ఎక్కువ పని చేయించాడు, అందుకని ఆలస్యమైంది. పర్వాలేదులే చెల్లి, బావ అలసిపోయి వచ్చాడు కదా, ఇబ్బంది పెట్టడం మంచి విషయం కాదు. అలాగే అన్నయ్య. ఏమండి, మీరు స్నానం చేసి రండి, అందరం కలిసి తిందాం. అలాగే. ఇక ఆ రోజు రాత్రి అందరూ కలిసి తృప్తిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం, బావా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు మనోజ్. మేము ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాం. నాకేదైనా పని చూడు బావా. ఏంటి ఇక్కడనా? ఊరిలో ఏమైందిరా? స్వాతికి ఊరిలో ఏం నచ్చట్లేదు బావా. అలాగే ఊరిలో కూడా ఆదాయం సరిగా లేదు. అవునా, సరేలేరా, నేను నీకోసం ఒక మంచి పని వెతికి పెడతాను. అలాగే బావా. ఆ పట్నంలో మనోజ్ జీవితం ఎలా సాగుతుందో తెలియాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.